వైకుంఠ ఏకాదశికి దేవాలయాలు ముస్తాబయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు వైకుంఠ ఏకాదశి శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుంటే సాక్షాత్తు స్వామివారి ఆశీస్సులు పొందవచ్చని భక్తుల నమ్మకం. దీన్ని పురస్కరించుకొని పాలమూరు జిల్లా కేంద్రంలోని కాటన్ మిల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కోసం భక్తులకు భారీ ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా పాలమూరు జిల్లా కేంద్రంలోని శ్రీ కాటన్ మిల్లు వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర వైకుంఠ ఏకాదశి కోసం భక్తుల దర్శనం కోసం ఉత్తర ద్వారం దర్శనం ఏర్పాటు కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి విశిష్టత పైన ఇక్కడ అర్చకులు ఉన్నారు, ఇక్కడ పూజారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామీజీ నమస్కారం. వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంది, అసలు దీని ప్రత్యేకత ఏంది? ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః. భక్తాదులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వైకుంఠ ఏకాదశి అంటే ఇది ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారం గుండా, అంటే ఉత్తర ద్వారం స్వర్గద్వారానికి ప్రతీతి. స్వర్గద్వారం ఉత్తరం ఉంటుందని ఒక ప్రతీతి. కాబట్టి ఈ రోజున ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని మనం దర్శనం చేసుకుంటే అనేకమైనటువంటి శుభాలను పొందుతామని, ఉత్తరోత్తరం మనకు కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని మన పురాణ శాస్త్రాలు తెలిపి ఉన్నాయి. అందుకొరకే ప్రతి విష్ణు ఆలయంలో కూడా ఉత్తర ద్వారానికి వైకుంఠ ఏకాదశి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి దర్శనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అసలు ఈ ఏర్పాట్లకు ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కదా, అసలు భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? ఇక్కడ సుమారుగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక 30,000 మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ప్రతి సంవత్సరం ఉంటా ఉంది. అయితే
ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ మధ్య కాలంలోనే వెంకటేశ్వర సేవా మండలి అని ఒక సంవత్సరం క్రితం సేవా మండలిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 35 ఏళ్ళుగా కాటన్ మిల్ వారు ఈ దేవాలయాన్ని నిర్మాణాన్ని వ్యవస్థనంతా కూడా చూస్తూ ఉండి ఈ మధ్య కాలంలో వెంకటేశ్వర సేవా మండలి అని ఒక సేవా మండలి ఏర్పాటు చేసుకొని ఉత్సవాలతో పాటు ప్రతినిత్యం కైంకర్యాన్ని కూడా మనం ఇక్కడ చూసుకుంటా ఉన్నాం. ఈరోజు భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అత్యవసర చికిత్స నిమిత్తం వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు త్రాగడానికి మంచినీరు ఇట్లాంటి అనేకమైనటువంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేసి భక్తులు సులభంగా తొందరగా దర్శనం చేసుకోవడానికి. అసలు ఈ ఉత్తర దర్శనము ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ ఉత్తర ద్వార దర్శనం రేపు ఉదయం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. 2:30 గంటలకు పూలంగి సేవతో కార్యక్రమం ప్రారంభించి భక్తాదులందరికీ సుమారుగా 4 గంటల ప్రాంతంలో దర్శనం ప్రారంభించారు. ఇది మన కాటన్ మిల్ దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఉత్తర ద్వారం దర్శనం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి వేడుకలను ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్నారు. ముందు చూపు పాలమూరు కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయం.